తిప్పేది ఎనికి కప్పుడు ఎనికి తిప్పేది ఎనికి రివర్స్ రావాలేవా ఇట్లా ఇట్లా రివర్స్ రావాలా చేనులో ఉంది పాలే అదే మళ్ళీ ఇట్లా రివర్స్ రావాలంటే మళ్ళీ చూడు. వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. మా లాస్ట్ ఎపిసోడ్ పెరివిలు పెట్టాం కదా, దానికి పార్ట్ 2 ఇది. ఇక్కడ మా అక్క వాళ్ళ సీన్కి వెళ్తున్నాము. ఆ సీన్లో చూపిస్తాను మొత్తం మీకు. వచ్చేసినాము, మా అమ్మ దిగుతుంది. అమ్మ గ్లాసులు అయితే అది వేసారా, లాకేసి నీకు వాకింగ్ అయితే బామ్మ పొద్దున్నే ఇంత చిన్న చెట్టుకి రేణిగాయలు కాసినాయి. రేణిగాయలు కందిగుడ్లు ఇవి లేదు. ఏంది మామ అది? నువ్వులా? నల్ల నువ్వులు. ఇది నువ్వుల చెట్టు. నువ్వులు దీనికి కాసాము. కాసినాయా? ఇంకా గుడ్లు. అచ్చా అచ్చా అచ్చా, ఈ గుడ్లు దీంట్లో ఉంటాయి నువ్వులు. ఈ గుడ్డ. అచ్చా, నా నువ్వుల చెట్టు. ఎన్ని ఎకరాలు అది మొత్తం? 5 ఎకరాల్లో 2.5 మీది. ఆడ కొట్టం కనిపిస్తుంది కదా, అక్కడ వామేసిండేది. అదే మాకు కలిసి చేయలేకపోతుంది ఒకసారి. అవును, పక్కన కొట్టం వేసిండేది, వామేసిండేది. అలసంద బుడ్డలు ఇవి. మరి ఇది మా సిద్ధప్ప మామ వాళ్ళ సేను, మా మామ వాళ్ళ సేను, మా అక్క వాళ్ళ సేను. ఇద్దరు సగం సగం ఉందన్నమాట. మా సిద్ధప్ప మామ ఎత్తుకున్నాడు. ఇది ఉరద్దాలు వేసినారు మధ్యలో, సైడ్కి కందులు ఉన్నాయి. చాలా బాగా కాసింది. ఇవి కంది బ్యాళ్ళు అంటారు కదా, కందిపప్పు, మధ్యలో ఉరద్దాలు, ఉద్ది బ్యాళ్ళు. చెప్పమా. ఏటికి ఇంగ్లీష్ అవన్నీ ఇంగ్లీష్ చేసి ఏం చేసుకునేది పా. వాడు బాగా పని చేసేవాడు అయినా వాడు ఓపిక అన్ని బాగానే కానొస్తుంటాయి. లేకుంటే పైన పైన తిరగాడు కాదు వాడు. లేదు అందరూ అట్లా సిద్ధప్ప కొడుకు ఎట్లున్నాడు అదో మా ఒక్కడే చూడు పని చేయకున్నాడు, గుర్తుకల్లో ఉన్నాడు కదా. నాకు అలవాటు అవుతున్నా అదే కదా. చూపిస్తున్నాయి కదా అలసందలు. ఇవి అలసంద చెట్లు ఉన్నాయి, చాలా పెరుక్కున్నాం మేము కూడా. అలసందలు, కందులు. ఇక్కడ మీకు బెండకాయలు కూడా చూపిస్తా ముందుకి. నేను ఎప్పుడు చూడలేదు బెండకాయలు, అలాంటి బెండకాయలు. వైట్ కలర్లో ఉన్నాయి బెండకాయలు ఇవి. చూసారా ఇక్కడ? నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవి. సరే తీసుకెళ్దామని చూసినాను. టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. చట్నీ చేసుకున్నాము, డిఫరెంట్గా ఉన్నాయి అసలు. ఇవి ఇవే ఈ కలర్ ఉన్నాయి. ఇవి మామూలు ఫారం కాదు, ఇవి ఫారం బెండకాయలు కాదు, ఇవి మన బెండకాయలు, లోకల్ బెండకాయలు. ఏం చేస్తాను, లోకల్ బెండకాయలు ఇవి. ఈ కలర్లో ఉంటాయి లోకల్ బెండకాయలు. ముళ్ళు కూడా ఉన్నాయి దీనికి. చెప్పు దాని గురించి చెప్పు. ఇవి లోకల్ బెండకాయలు, అవి ఫారం కాదు బెండకాయలు. ఇవి మన సైడ్లో వేసిన బెండకాయలు. కలర్ వేరే ఉన్నాయి కదా లోకల్ బెండకాయలు. ముళ్ళు ఉన్నట్లు ముళ్ళు ఉన్నాయి దానికి, కూర్చుకుంటున్నాయి. ఏం కట్టాలమ్మా? సెరగా. ఎట్లా సెరగ కట్టేది చూపిమా. బాస్ మాట్లాడుతుంది. వేపకాయల ఫ్యాక్టరీ సరగ్ కట్టు. మళ్ళీ అదే నేను చెప్పేది వదిలే కులాలు మా సైన్లో వెళ్ళు. ఎంత కూలి నా కొడుకు కూలీలు వీళ్ళంతా ఏదో 1, 2, 3. ఎంతమ్మా కూలీ? 150 రూపాయలా?
మంచిగా పెరగండి. నీకే కూలి ఆడ వడి పట్టుకుంటున్నా. ఏవా అది ముసలి కూడా కూలీలకి ఇది పెట్టుకున్నారా మీరు? కూలోళ్ళే. వాళ్ళు ఏం పని చేస్తారు? వేస్ట్ కదా కూలి. బెండకాయలు పెరిగే చాలు మాకు. కాదు మరి ఏం గొంతులో చేయి వేసి దగ్గర మరి. అదే బెండకాయలు పెరిగి వచ్చినాయండి. ఇప్పుడు ఇవి ఇంకా పెరిగితే అవుతాయి. లోకల్ బెండకాయలతో చట్నీ వేసుకుంటే ఎట్లుంటుంది టేస్ట్ చూద్దామా? ఇవి చూసినారు ఫస్ట్ టైం చూసలేదు కానీ ఫస్ట్ టైం ఇప్పుడు ఇది చూడడం ఫస్ట్ టైం. ఇవి శనక్కాయల పంట అయిపోయింది, కట్టేసి వామి వేసినారు. ఇట్లా వేస్తారు చేనులో వామి. తర్వాత ఇవన్నీ మిషన్కి ఆడిచ్చి అప్పుడు అమ్ముతారు. శనక్కాయ తేళ్ళు ఉంటాయి. ముట్టదు మా తేలు ఉంటాయి. నువ్వు ముడుతున్నావమ్మా? ఎక్స్పీరియన్స్ పర్సన్ చూపి అట్లా. మా సిద్ధప్ప మామూలది ఇది వామి వేసినారు, ఇంకా మిషన్ ఆడలేదు. ముట్టొద్దు తేళ్ళు ఉంటాయి దీంట్లో అంటుంది అమ్మ. ఇలాంటి వాముల్లో తేళ్ళు పాములు ఉంటాయంట, మనకు కూడా తెలియదు మరి. ఎందుకోసం తేలు దీనిలో రాలింటే ఎక్కువ పోయింది భూమి మీద ఎట్లా రాలినా దూరం ఆడొస్తారు. ఏం చేస్తున్నామా? కడుతున్నాను. ఏమంటారు దాన్ని? ఉంటానా ఓడా మూట కట్టుకుంటారు. మీరు అప్పుడు కడతాంటారమ్మా ఇట్లా చేనులకు పోయినప్పుడు? సర్ది దాంట్లోనే పోయింటారు ఎప్పుడైనా చేనుకి? ఎప్ప పెట్టి పెడుతున్నా. వెళ్ళాను అప్పు కూడా. ఈసారి అంతా షెడ్ వేపించేస్తారు మా ఎవరు వాళ్ళు. మేము కానీ అందుకే రేట్లు వేపించి షెడ్ అదేమిటి అడిగినమ్మా? కోళ్ళు ఫార్ బోర్ వేపిస్తారా అన్నది. తెల్ల నువ్వులు కదా, మామూలు నల్ల నువ్వులనే. నల్లవే. ఇవి నువ్వుల చెట్టు, నువ్వు విత్తనాలు చూపిస్తుంది మా అక్క. ఫస్ట్ టైం నేను చూడడం నువ్వుల్ని. పొలాలు తిరగడం వల్ల ఎంత నాలెడ్జ్ వచ్చింది అసలు. నువ్వుల చెట్లు ఎలా ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. అది ఎన్ని తింటుంది అట్లా. అది మా మామ. మీరంతా పెరికినది ఒక ఎత్తు, మామ పెరికినది ఒక ఎత్తు. చూడు అడ్డపంచలలో వేసుకొచ్చినాడు. గుండుకు భాష అయిపోతే చేయను. ఏమండా ఇది ఎవరు ఏమంటారు నీకు? అది పిక్కపోతే వాళ్ళు అదే పనికి వేసింటారు ఏమో. చిన్నకే కదా, నువ్వేమన్నా అమ్ముకునే పోతున్నావా? దగ్గర పెరుగుతున్నది నువ్వు ఇట్లా పోతూ పోతూ. అదా వేసే దాంట్లోకి చేతులేవి కడతానారు. కాదు తిను చాలా పిక్కొచ్చినాడు మామ. అవే పిక్కొచ్చినాడు అవేనా మామ. డిఫరెంట్గా ఆలోచిస్తాడు మరి. అవి అలా అలా మా మామ పిక్కొచ్చాడు, మొత్తం నిండిపోయింది ఇది. తర్వాత కూర్చుందాం మేము కొంతసేపు అని చెప్పి కూర్చున్నాము. ఫుల్ టు ఫన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు, ఫ్యామిలీ ఫన్. ఇంకా మా అమ్మ కామెడీ చూడాలి ఇప్పుడు. మా అమ్మ, మా అక్క, అల్లుడు, మా మామ. నేను వస్తాను అట్లే. హైదరాబాద్ అంతా అయిపోయింది ఇప్పుడు సీన్లు చూసాను. మరి అంతా తిరిగి దేశాలంతా ఫ్లైట్లో తిరిగినాము, ఢిల్లీ తిరిగినాము, ఫారెన్కి వెళ్ళి వచ్చాము. ఇంకేం గాలి ఢిల్లీకి ఎప్పుడు పోయినట్టు. నువ్వు చూసింటావా? పోయింది అది. పోతే అప్పుడు తెలుదా? ఒకసారి ఫ్లైట్లో ఒకటి ఎక్కేలా. ఫ్లైట్లో ఎక్కిస్తా. కాశీ పోదామండి. నేను కాశీలో ఉన్నప్పుడు ఫ్లైట్లో రామని చెప్పింటి. నేను ఫ్లైట్లోనే వస్తాను హైదరాబాద్కి. ట్రైన్లో వస్తే 3 రోజులు కాదు. కాశీ అది గంగానది భలే ఉందండి. ట్రైన్లో వస్తే 3 రోజులు, ఫ్లైట్లో వస్తే ఎండాకాలం పోదాం కాశీ. 1.5 గంట. కాశీకి 7 పోదామండి ఎండాకాలం. ఎండాకాలం 5,000 టికెట్ ఒక పక్క. 20-21 పోదాము. టికెట్ పెట్టుకోవాలరా? టికెట్ పెడతానన్నావు, ఖర్చు పెట్టి ఏమని టికెట్ నేను పెడతాను, ఖర్చు మీరు పెట్టుకోవాలి. బండి పోదాం పని అట్లయితే. అసలు అప్ప ట్రైన్ కట్టేటప్పుడే ట్రైన్ 3 రోజులు అవుతుందా? రాను అదైనా అంత అవుతా. 1,000 రూపాయలు టికెట్. నీకు ఫుడ్ 2 రోజులు ఫుడ్ తినాలి. 15 ఇక్కడ మాటల్లో కాశీకి వెళ్దామనే ప్రోగ్రామ్ డిసైడ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అని. 3 రోజులు ట్రైన్లో తిండి చూడు, తిండి ఏంది, మనిషి ఏంది. 3 రోజులు ట్రైన్లో చూడు. అదే ఎయిర్ప్లేన్ అని ఎక్కించినట్లు ఉంటుంది. మా అమ్మ ఎక్కించింది. అంటే ఎంతమందిగా 20,000 40,000 ఎంతమంది ఇప్పుడు? 10, 20, 25 వేలు. వాడి ఆంపు లెక్క రాదా? 30,000 ఎవరన్నా ముగ్గురు అందరూ ఏమో ఎట్లా ముగ్గురు వస్తారు పాపం. ఆ పిల్ల పాపం అక్కడ పోవాలి ఇక్కడ పోవా పదం పోవా
పొలం పావా పిలుచుకురా నా వస్తుండే పిల్ల కాదు అమ్మ దానికి ఆ పిల్లలు ఇద్దరు వచ్చింటే చూస్తారు ఎవరన్నా ఇది. పిల్లలు ఇట్లా చూసారు పెన్నోళ్ళని పోతాము వస్తావా గాయత్రి అంటే పెన్నోళ్ళకి ఎప్పుడు పోతావు చెప్పురా క్యారియర్ వేద్దాము కాదు ఇప్పుడు ఇట్లా ఇట్లా మందలో కలిస్తే ఎవరన్నా చూస్తారు, పిల్లలు తెలుసా ఏం చేయాలి బిర్యానీ చేసుకుందాం. బిర్యానీ వద్దా చేసుకోకూడదు దేవునికి ఆడ పనికి వస్తారు మళ్ళీ కోళ్ళను కోసుకుందాం. ఆడ కావాలంటే రూమ్ కోసుకొని తినొస్తాం పండి బిర్యానీ తీసుకుందామా? అన్ని చేసుకోవచ్చు, అన్ని సామాన్లు గీమాన్లు అన్ని నువ్వు అంటావు ఆడిపోయి చేసుకోవచ్చు అని అన్ని కట్లు గిట్లు ఎరిచేది ఎవరుతా ఉంటాయి రాడా? నీకు వంటలు చేసుకుంటారు పోయి చేసుకుంటేనే పోయింటిగామా ఎన్నిసార్లు పోయింటి? 2 సార్లు. మేము భీమాలో ఇప్పుడు 2 సార్లు ఆడే మళ్ళీ చేసినది ఆడే సామాన్లు కట్లే మస్తు గొప్పడా భీమా సార్లో పని చేసినప్పుడు ఇడే కూర్చొని కాడ ఆడ వండుకొని తింటుండే అంత లారీలు వేసుకుని. అందరూ అదే తినేది మరాడా లేలే అందరూ ఏం చేసింది వాళ్ళే దూరి మినరల్ వాటర్ క్యాన్ దాకా ఒక సొమ్మిండి దాగొచ్చా బాటిల్ నింపుకొని మళ్ళీ వాళ్ళ దాంట్లోకి. ఏమంటారు మామూలు ఏమంటారు కాదు పోవాలంటే మనము ఆడి ఇటు నీళ్ళు పోసుకొని డైరెక్ట్ గా బియ్యం తీసుకొని కారం మసాలా పొడి అన్ని తీసుకొని పోలా కాయ కొట్టుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చి అట్లా నీళ్ళ దగ్గరకు పోయి ఎడన్నా నీళ్ళు తిండుకుంటే వాళ్ళు పండే కదా తిండుకుంటే కదా ఆడపోయి టిఫిన్ చేసి చపాతి మామ నచ్చదు అంటాడు కదా. చపాతీలు నచ్చ పూరీలు దిక్కేసాంలో ఎంతసేపు అయితే పూరి నీళ్ళకే ఉండదు కళలో నూనె ఎర్ర కాగబెట్టు ఉరికి ఇట్లా వేయాలా తీయాలి అంతే. నూనె పచ్చి పచ్చిగా ఉంటాయి నీకు చూపించినా మడి కాగబెట్టే పూరీ రెసిపీ కోసం కామెంట్ చేయండి. బాగా ఆరిపోతాయి చపాతీలు చూసావా సరేలే పూరి నువ్వు చేస్తావమ్మా? పూరి చేస్తావు? చేస్తాలే. పూరి నువ్వు చేస్తావా? నువ్వేం చేస్తావు? ఆలు ఫ్రై. ఆలు ఫ్రై నూనెంకాయ అంటే నూనెంకాయ తింటావా పూరిలోకి? ఆలు ఫ్రై పూరిలో తినాల్సినది కాదు. పచ్చి బఠానీలు ఆలు వేసి ఆలు మటర్ శనగలు వేసి చేస్తారు కదా. ఇవి పచ్చి బఠానీలు తెచ్చి అమ్ముతారు మార్కెట్లో. అవి శనగలు వేసి చేసేది. లావు శనగలు ఏమో ఎప్పుడు పోదాం మరి? దీపావళి అయిపోయిలే మళ్ళీ దీపావళి ఆదివారం శనివారం ఆదివారం అమాస శనివారం దీపావళి. దీపావళి నాడు పోయి కాయ కొట్టుకుని కానీ రావచ్చు. ఆదివారం అమాస శనివారం వింటారము. కాశీ ట్రిప్ దేవుడు ఎరుగు కానీ ఇక్కడేమో పెన్నోబులం ట్రిప్కి డిసైడ్ అయినారు మొత్తానికి లాస్ట్కి. ఇంకా అటు తిరిగి ఇటు తిరిగి నా మీద వచ్చి పడింది. ఇంకా నేను ఏం సాధించేకి రాలేదు, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి. హెల్త్ బాగలేదు కదా, ఇంటికాడ ఉండాలా, ఏదో టైం సరిగ్గా చేపించుకోవాలా, తినాలా, కూర్చోాలా. బయటకు పోతే ఎవరంటే అట్లా పోయేదే. ఎవరు పనుకుంటే అరుగుతుంది మనిషికి, బాగుంటుంది. ఇంట్లోనే తిని రావా అంతా ఎట్లుంటుందో మకము బయటకు పోయి వచ్చినాక ఎట్లుంటుందో చూస్తాం. ఇంట్లోనే కూర్చోాలంటే కూర్చోలేరు. మొన్న అయితే పోయి సగరపొత్తు కూడా ఎప్పుడు వచ్చినాడు మన పడుకోనింటి. ఇప్పుడు ఏమంటావు? ఎప్పుడు పోదామంటావు మరి? దీపావళి అయిపోయినాక శనివారము దీపావళి శనివారం కాయ కొట్టుకోవచ్చు. మళ్ళీ లేదంటే వచ్చే శనివారం సోమవారం మన మంగళవారం మన పదం పండి అది అయిపోయినాక దీపావళి అయిపోయినాక అట్లా. ఎందుకంటే పండగ అయిపోయింటది. ఈరు సెలవు మంగళవారం పోదామండి. మంగళవారం పద్దనే పడిసేపు ఎట్లా దేవునికి మంచిది. దేవుని పోయి కాయ కొట్టుకుని ఇంకా అలా మాట్లాడుకోవడం అయిపోయింది. బయలుదేరినాం. ఇంకా ఇంకో సేన్ ఉంది మా అక్క వాళ్ళది, ఊరు ముందర సేన్ అని చెప్పి ఆ సేన్కి వెళ్తున్నాము.
కాదు దాంట్లో కూర్చునేకి రాదు, దాంట్లో కూర్చునేకి రాదురామ్మా, ఊపి రాదు. వెనక్కి బండ్లు వస్తుంటే ఏమన్నా కొట్టిందిరా. కాదు చెట్టు కింద కూర్చుందిరా ఈడే. ఇంకా మా అమ్మ సమాధులు భయం అదే. అమ్మా ఇడే ఉంటాం మరి, అవును మరి. అది ఎంత సైడ్కి ఇంకా ఇది ఊరు ముందర చేయను ఫ్రెండ్స్, ఇది మా అక్క వాళ్ళది. ఇంకా ఇది మా అక్క వాళ్ళ ఊరు ముందర చేయను. ఇది టమాటాలు వేసారు చూడండి, ఎంత మంచిగా వేసాయి టమాటాలు, ఫుల్గా కాసినాయి ఈ టమాటాలు. ఇది ఊరు ముందర అంటే రోడ్డుకే ఉంటుంది, ఊరి దగ్గరే. ఈ ఫస్ట్లో మా అక్కలోకి వచ్చింది 35 సెంట్లు ఏమో. ఏకము 2 ఎకరాలు అది. ఎక్కడి నుంచి లాస్ట్ వరకు లాస్ట్ అంటే ఆ దొడ్డి వరకా? ఆ కొట్టు మేసిండేది కదా కాదు, అక్కడ దాకానా? లాస్ట్ ఇంకోటి ఇంకా 2 భాగాలు. అమ్మమ్మ ఇంత రోడ్డుకి ఏమమ్మా ఏమిది? మంది ఇటుకే అది ఎంత మంది? 5 భాగాలు 5 మందికి ఇది వేసింది ఇది ఇంతమంది. ఇది ఇంత లాస్ట్ నుంచి అది కానీ ఉండే అది అమ్మినారు. ఎన్ని సెంట్లు వచ్చింది ఇప్పుడు నీ భాగానికి? 34 సెంట్లు. 34 సెంట్లు. 34 సెంట్లు. అది ఇది చేసినాక ఇంటికి వెళ్ళాము. మళ్ళీ అక్కడ అంటే భోంచేసి వెళ్దామని చెప్పినారు. ఇక్కడ మా రాంపురం చిన్నాయన, ఆయన ఫుల్ కామెడీ ఉంది. మా చిన్నాయన మా మామూలంతా ఆట పట్టిస్తున్నారు చిన్నాయన్ని. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉండే కొంతసేపు, చాలా బాగా. పగిలిపోతే అతువడదు మనసు బ్రతికింతే, మనసు బ్రతికింతే, మనిషి గతి ఇంతే. అంతా మట్టేనని తెలుసు, అదే ఒక మాయేనని తెలుసు, తెలిసి వలసి విలపించుకొను. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఎంత ఊరికి కడప చించుక పుట్టిందొకడు, కాటికి నిన్ను మోచేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు? నీ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరి సంగం, ఎంతవరికి బంధం. తబలాలు ఆర్మేస్ట్ అని ఉండాలా? యాదండి పాటలు అన్నీ ఉంటాయి, ఇవన్నీ వద్దు కానీ చెల్లిస్తారా? పాట ఇంకా కాత కాళ్ళు లేవు, ముందు చెవులు లేవు. ఇక్కడ మా లింగప్ప మామ వచ్చాడు. ఇంకా ఫుల్ కామెడీ ఉంది. ఇప్పుడు మా మామ అందరికన్నా పెద్ద మామ అనమాట. ఇంకా అలా కామెడీ అయిపోయినాక భోంచేసినాము. అంటే యాక్చువల్గా నైట్ దినాలు చేస్తారు కదా, దినాలు చేసిన తర్వాత కొంచెం నెక్స్ట్ డేకి ఉంచుతారనమాట. అంటే మారేడు అది సంథింగ్ అంటారు, ఏడ పెడతారంటారు. అది పొద్దున వండుతారనమాట. తిని వెళ్ళాలి అని చెప్పినారు ఖచ్చితంగా. అది పొద్దునే ఉన్నారు, టిఫిన్ కూడా చేయలేదు, డైరెక్ట్ మటన్ తినాలని చెప్పినారు. వెళ్ళొచ్చాము, పొలానికి వెళ్ళొచ్చాము. ఇంక ఇదంతా ఎంటర్టైన్మెంట్ అవుతుంది ఫుల్గా. భోంచేసుకున్నాము. తెలుసుకుంటాడు. నీరు చల్లితే మా ఆయన ఇట్లా నీరు రైట్ మామూలు నీరు రైట్ చేయాలి మీరు.
డాన్స్ చేయాలా తమ్ముడు పాట అవన్నీ వద్దు అట్లా కాదు మోహన్ అవన్నీ వద్దు ఇంతకు ముందు కాలం నువ్వు పాట పాడితే నేను డాన్స్ చేసి కదా ఒక పాట చాలు ఎక్కువేం వద్దు రింబోలా రింబోలా అనుకుంటూ ఇంక అయిపోయింది. మా పిన్నమ్మ వచ్చింది, ఇంకా సాల్పా అని చెప్పింది. మా రాంపురం పిన్నమ్మ సరే అని చెప్పి అందరూ ఇంకా బయలుదేరుతున్నారు. అందరికి బాయ్ బాయ్ టాటా చెప్పేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. అది చాలా హ్యాపీగా గడిచింది ఈరోజు, ఈ 2 days. ఇంకా మేము బయలుదేరినాం ఇంకా మన ఊరికి. సో అది ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఎపిసోడ్ కొంచెం కమర్షియల్గా ఉంది, కొంచెం లెంతీగా ఉంది, ఏమనుకోవద్దండి. అంటే ఇలా ఉంటుంది విలేజ్ స్వాగ్ అని చెప్పి అలాగే పెట్టాను రాగా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.